కొన్నిసార్లు మనం ఎలా ప్రార్థన చేయాలి? ఎలా దేవునితో మాట్లాడాలి అని మనం కొన్నిసార్లు భయపడుతుంటామన్నమాట. దేవునితో ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి? ఎటువంటి మాటల్ని పలకాలి అని మనము టెన్షన్ పడుతుంటామన్నమాట. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనము దేవునితో రహస్యంగా ప్రార్థన చేయాలి. విసుగక ప్రార్థన చేయాలి. అలాగే ఏలియా వంటి ఆసక్తికరమైన ప్రార్థన చేయాలి అన్నమాట. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవలేదు. మరలా ప్రార్థించగా ఆకాశము వర్షం ఇచ్చిందనమాట. భూమి ఫలాన్నిచ్చిందనమాట. అయితే నీ జీవితంలో కూడా నీవు ఆసక్తితో ప్రార్థన చేస్తే గనుక దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు.